రెస్టారెంట్ ఓనర్ ఏమో రివర్స్ లో, అసలు మేమెందుకు అలా చేస్తాము, మీరే దారి మధ్యలో ఆ బిర్యానీని తినేసి దీనితో రీప్లేస్ చేసి మా మీదనే తప్పు చూపిస్తున్నారా అని మాట్లాడుతున్నాడు. నాకైతే కోపం వచ్చేసి ఒకసారి సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేయండి, మీరు ఏం పార్సల్ చేశారో అర్థమవుతుంది అంటే అతను కూడా ఏం మాట్లాడకుండా నా వైపు కోపంగా చూస్తూ నేను వచ్చిన టైం ది ఫుటేజ్ చూయించాడు. అయితే అందులో అంతా నార్మల్ గానే ఉంది. నేను వచ్చిన టైమ్, అక్కడ పార్సల్ చేసే టైమ్, పార్సల్ చేసే వ్యక్తి అదే టైంకి బిర్యానీ పార్సల్ చేసి వెంటనే దాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. అందులో బిర్యానీయే ఇచ్చారు అని క్లియర్ గా అర్థమవుతుంది, కానీ అది ఎలా ఇలా మాడిపోయిందో అర్థం కావడం లేదు. ఇంకా అతన్ని ఒకసారి నేను ఫస్ట్ పార్సల్ తీసుకున్నప్పుడు బిర్యానీ ప్యాకెట్ నాకు తెలియకుండానే కింద పడిపోయిందని చెప్పాను కదా, బయట కెమెరా ఉంది, ఆ ఫుటేజ్ చూపించండి అంటే ఓపెన్ చేశారు. అయితే నేను కూడా నమ్మలేకపోయాను. అసలు ఆ ప్యాకెట్ ని ఎవరో పట్టుకొని లాగి పడేసినట్లు ఒక 5 అడుగుల దూరంలో పడిపోయింది. ఆ ఫుటేజ్ ని చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది అక్కడేదో ఆత్మ చేసిన పనే అని. అది చూసి నాకు అలానే ఆ రెస్టారెంట్ ఓనర్ కి భయం పట్టుకుంది. ఇంకా నేను అతనితో, చూశారు కదా, ఇది కంప్లీట్ గా మీ మిస్టేకే, మీ రెస్టారెంట్ ముందే ఏదో పెట్టుకొని నన్నంటారా, ఇప్పుడే నేను ఇచ్చిన ఆ పార్సల్స్ మనీ నాకు ఇచ్చేయండి అండ్ ఆ మనీ తీసుకొని ముందు దాని సంగతి చూసి శాంతి పూజ ఇలాంటివి చేయించండి అని చెప్తే ఆయన కూడా తన తల పట్టుకొని, ఇందుక రెస్టారెంట్ కి వచ్చిన కస్టమర్స్ అందరూ టేస్ట్ బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అంటూ వెళ్ళిపోతున్నారు అనుకుంటూ ఒక చేతితో తన తల పట్టుకొని ఇంకొక చేతిని మౌస్ పైన పెట్టి ఆపరేట్ చేస్తూ ఆ ఫుటేజ్ ని రిపీటెడ్ గా చూస్తూ ఉన్నాడు. ఆ రోజు అలా జరిగేసరికి మూడ్ ఆఫ్ అయిపోయి రూమ్ కి వచ్చేసాను. నేను బ్యాంక్ లో వర్క్ చేస్తుంటానని చెప్పాను కదా, మా ఆఫీస్ లో ఉండే ఒక ముగ్గురితో కలిసి ఒక ఇంటిని రెంట్కి తీసుకొని మేము 4 కూడా అదే ఇంట్లో ఉంటుంటాము.